ఇంకా పెద్దపల్లి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాన్ని కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆశ కొద్దిగా ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో అని కొంత ఆశ ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉన్నదంటే అది శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో అది కావాలని కూడా కోరుకుంటుంది. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం వచ్చింది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ పెద్దపల్లి ప్రాంతంలో వీలున్నంత వరకు మననే దావోస్లో లేదు అనేక అగ్రిమెంట్స్ చేసి వచ్చినటువంటి విధంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని, తద్వారా ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశాలు కలిగే విధంగా చేయాలని కూడా ఈ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎట్లయితే కరీంనగర్లో, అదేవిధంగా సిరిసిల్లలో, సిద్దిపేటలో ఐటీ పార్కులు కట్టారో మన పెద్దపల్లిలో కూడా అటువంటి ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి మీ ద్వారా ఆ ప్రయత్నం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏమైనా ఏర్పడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే జిల్లాల పునర్నిర్మాణం, ఈ మళ్ళీ జిల్లాలో మార్పు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ పెద్దపల్లి జిల్లాని సాధించడానికి మేము ఆ రోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి మేము ఆ ప్రయత్నం చేసి పెద్దపల్లి జిల్లాని సాధించినాం. ఈరోజు మీ నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పెద్దపల్లి జిల్లా మాత్రం మళ్ళీ మార్పు రాకుండా ఉండాలని, అటువంటి పరిస్థితే జరిగితే ఎటువంటి ఉద్యమం అయినా చేపట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా ఈరోజు మీతో మాకున్నటువంటి నేతృత్వం అన్ని పక్కన పెట్టి కూడా మళ్ళీ పెద్దపల్లి జిల్లా విషయంలో ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆ విషయంలో మాత్రం మళ్ళీ కంకణం కట్టి ఉద్యమం చేసేటువంటి విషయంలో మాత్రం మళ్ళీ మేమే ముందు ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి చూడాలని, పెద్దపల్లి జిల్లాని అవసరమైతే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఈ ప్రాంతానికి కలిపైన ఈ జిల్లాని మాత్రం ఇంటాక్ట్గా ఉంచే విధంగా మీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఆ వైపుగా ప్రయత్నం జరగాలని కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రారంభించినటువంటి ఈ అన్ని కూడా మా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆనాడు గ్రామీణ వికాసానికి పూర్తి స్థాయిలో కృషి చేశారు. ఆ పాలసీస్ని ఈరోజు అనేక గ్రామాల్లో డంప్ యార్డ్స్ కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికలు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి నర్సరీస్ కావచ్చు, లేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేటువంటి దిశగా కావచ్చు అనేక చర్యలు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్తూ వాటిని మరింత పటిష్టంగా అమలు చేస్తూ ఇంకా గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేసేటువంటి దిశగా మీ నాయకత్వంలో కొనసాగుతుందని విశ్వసిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాన్ని కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో అనే ఆశ కొద్దిగా ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో అని కొంత ఆశ ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉన్నదంటే అది శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో ఒకరికి అది కావాలని కూడా కోరుకుంటున్నాం. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం వచ్చింది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ పెద్దపల్లి ప్రాంతంలో
వీలున్నంత వరకు మీరు మొన్ననే దావోస్లో వెళ్ళినారు, అనేక అగ్రిమెంట్స్ చేసి వచ్చినటువంటి విధంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని, తద్వారా ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశాలు కలిగే విధంగా చేయాలని కూడా ఈ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎట్లయితే కరీంనగర్లో, అదేవిధంగా సిరిసిల్లలో, సిద్దిపేటలో ఐటీ పార్కులు కట్టారు, మన పెద్దపల్లిలో కూడా అటువంటి ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి మీ ద్వారా ఆ ప్రయత్నం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అవి రైస్ మిల్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఇక ఇతర సెగ్మెంట్స్లో ఇంకా ఏ సెగ్మెంట్స్లో అనేకమైనటువంటి ఈరోజు ఇండస్ట్రీస్కి స్కోప్ ఉంది. ఈ ప్రాంతంలో నీటికి ప్రాబ్లం లేదు, పక్కనే పవర్ ప్రొడక్షన్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో పవర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనేటువంటి పరిస్థితి. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విద్యావంతులైనటువంటి ప్రజలు ఉన్నారు. ప్రజలు సంపూర్ణంగా సహకరించేటువంటి, ఇక్కడ పరిశ్రమలు వస్తే కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయంటే ఏదో అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా విఘ్నులైనటువంటి ప్రజలు. ఎటువంటి పరిశ్రమలు వచ్చినా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చేందుకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కావచ్చు, అధికారంలో పక్షంలో ఉన్నటువంటి మీరు కావచ్చు, పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆ వైపుగా మీ ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతాయని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇక ఈ